హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎగ్జామ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. చూసుకున్నట్లయితే ట్యాబ్ సిస్టమ్ పెట్టారు. అంటే ఎట్లా సార్ అంటే చెక్కింగు, నెక్స్ట్ మన ఫొటోసు, మన బయోమెట్రిక్స్ సెపరేట్గా తీసుకోవడం, నెక్స్ట్ మళ్ళీ మనం రాసే ట్యాబ్లో, అది క్వశ్చన్ పేపర్ వచ్చే ట్యాబ్లో మళ్ళీ మన ఫోటో తీసుకోవడం, నెక్స్ట్ ప్రాపర్గా మన నేము, మన హాల్ టికెట్ ఎంటర్ చేయడం, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం, నెక్స్ట్ క్వశ్చన్ పేపరు ఆన్ టైంలో 10కి ఎగ్జామ్ అంటే 10కి ఎగ్జాక్ట్గా వస్తుందండి. పాస్వర్డ్ చెప్తున్నారు. ఆ పాస్వర్డ్ పై నుంచి రాగానే ఇక్కడ వీళ్ళు చెప్పడం, మనం ట్యాబ్లో ఎంటర్ చేయడం, అది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి రాసుకుంటూ వెళ్దాం. తర్వాత వితిన్ టైం అనేది అక్కడ ట్యాబ్ మీద కనిపిస్తుంటుంది. అంటే 3 అవర్స్ కదా, నెక్స్ట్ తగ్గుతూ 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 అట్లాగా టైం అనేది మనకి నీట్గా కనిపిస్తుంది. చాలామంది సార్ టైం తెలియక ముందు ఎలా ఉండేదంటే, ముందు సిస్టము ఇన్విజిలేటర్లు అడగడం, లేకపోతే కొంచెం టెన్షన్ పడ్డం అంతా కనిపించేది. బట్ ఇప్పుడు కూడా కొంచెం ఏంటంటే ఈజీగా నీ ట్యాబ్లోనే నీ టైం కనిపిస్తుంది. అంటే 3 అవర్స్ తక్కువ వచ్చేస్తుంది. దాన్ని బట్టి నువ్వు ఆన్సర్ రైటింగ్ అనేది చేసుకుంటూ రావాలి. కాబట్టి చాలా ఎఫిషియెంట్గా ఉంది సిస్టము, ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది. నెక్స్ట్ టైం అయిపోగానే ఇక స్టాప్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకా స్క్రీను అటు ఇటు మనం జరపలేము. సో ఇక దాన్ని మనం ఏం చేయలేము ఇంకా. అంటే అక్కడ టైమ్ ఈజ్ ఓవర్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా ఎఫిషియెంట్గా ఉందండి. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది సిస్టమ్ చూస్తే. ఎగ్జామ్స్ అన్నీ ఆ విధంగానే జరిగాయి. సో ఎక్కడ లీకేజ్ అవ్వడానికి ఆప్షన్ లేకుండా చేస్తారు. ఎందుకంటే 10కి ఎగ్జామ్ అంటే వాళ్ళు 1 మినిట్ 2 మినిట్స్ ముందు పాస్వర్డ్ చెప్తున్నారు. ఇక్కడ మనం ఎంటర్ చేసి ఓపెన్ చేయగానే ఆ టైంకి వచ్చేస్తుంది. సో ఇంకెక్కడ ఆప్షన్ లేకుండా పోయింది. సో డిజిటల్ ఇండియా అంటే ఏదో అనుకున్నాం, కానీ ఈ విధంగా కూడా ఎగ్జాక్ట్గా జరుగుతుందని మనకు అనిపిస్తుంది. సో మన సిస్టమ్ని చాలామంది ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. ఈ విధంగా తీసుకురావాలని కూడా అంటున్నారు అనమాట. వేరే గవర్నమెంట్స్ కూడా, అంటే తమిళనాడు యొక్క స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళంతా. సో మొత్తానికైతే అప్రిషియేట్ చేయాలి ఏపీఎస్సీని. నెక్స్ట్ ఏంటంటే, చూసుకున్నట్లయితే మనకి కోర్స్ అనేది నేను మీకు చెప్పా, ఎగ్జామ్స్ అయిపోయాక ఒక బ్యూటిఫుల్ కోర్స్ తీసుకొస్తానని చెప్పి. అదేంటి సార్ అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్. అంటే ఇప్పుడు మీకు చాలామంది డౌట్ రావచ్చు. నన్ను కూడా చాలామంది క్వశ్చన్స్ అడిగారు, సార్ మీ క్రెడిబిలిటీ ఏంటి సార్, మీ క్రెడిబిలిటీ ఏంటి అని అడుగుతున్నారు. సో దానికి నేను రెండు విధంగా ఆన్సర్ చెప్తాను చూడండి. ఫస్ట్, ఇన్స్టిట్యూట్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లోనే మ్యాక్సిమం మనం తీసుకుంటారు కాబట్టి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్స్లో మీకు చెప్పే టీచర్స్ ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, దీనికి మీరు క్వశ్చన్ మార్క్ మీకు మీరు తెలియాలి. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో ఇది ఎక్కడో ఒకరు ఇద్దరు తప్ప ఎవరు రాయట్లే. రాసిన ఎంతమంది క్లియర్ చేస్తున్నారు ప్రిలిమ్స్. సో అటు ఇటుగా 150,000 మంది అప్లై చేసి 92,091 మంది రాశారు. క్వాలిఫై అయింది 4,500 మంది, అంటే 4,500. సో వాళ్ళు అసలు రాస్తున్నారు ఎగ్జామ్స్, వాళ్ళు క్వాలిఫై అవుతున్నారా? ఎప్పుడో రాస్తుంటారు ఎగ్జామ్స్ వాళ్ళు. అప్పుడు ట్రెండ్ ఇప్పుడు లేదు. నెక్స్ట్ ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ప్రజెంట్ నేను ఎగ్జామ్స్ రాసి క్లియర్ చేస్తున్నాను. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్తో ఉన్నా నేను. ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్, కరెంట్ కానీ, స్టాటిక్ కానీ, నెక్స్ట్ టోటల్గా మీకు ఎట్లా ఏంటి ఇన్ని క్లియర్ కళ్ళ ముందు కనిపిస్తుంది. క్లియర్ చేస్తున్న ఎగ్జామ్స్ అని కళ్ళ ముందు కనిపిస్తుంది. అక్కడేమో అసలు ఏం లేదు. వాళ్ళని క్వశ్చన్ చేయాలి, నన్ను కాదు క్వశ్చన్ చేయాల్సింది మీరు. అంటే మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, సార్ మీ క్రెడిబిలిటీ ఏంటి సార్ అది ఇది అని చెప్పి. నా క్రెడిబిలిటీ, నేను ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, మెయిన్స్ రాశాను. మెయిన్స్ రిజల్ట్స్ కూడా వస్తాయి, గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్. ఆ రోజు మాట్లాడదాం ఆ విషయం కూడా. సో మీరు ప్రిలిమ్స్కి అయితే అసలు ఆలోచించబలేదు. నా యొక్క కోర్సెస్ ప్రిలిమ్స్ గురించి ఆలోచించబలేదు. మీరు నేను చెప్పినట్టు ప్రాపర్గా చదువుకొని హోంవర్క్స్ చేసుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దాంట్లో అయితే ఏ యొక్క ఆలోచన లేదు. ఎందుకంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయ్యాను, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయ్యాను కాబట్టి ప్రిలిమ్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉంది నాకు. సో నాకు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట, 5 years ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో. నెక్స్ట్ ప్రజెంట్ ఎగ్జామ్స్ రాసి క్లియర్ చేస్తున్నాను నేను. సో వాళ్ళని అడగండి క్వశ్చన్స్, నన్ను కాదు. వాళ్ళని మీరు అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఆ రెప్యుటేషన్ మీద, అంటే ఆ యొక్క ఇన్స్టిట్యూట్ రెప్యుటేషన్ మీద జాయిన్ అవుతున్నారు, కానీ పర్టికులర్గా అక్కడ ఎవరు స్టాఫ్, వాళ్ళు అసలు ఎగ్జామ్స్ రాస్తున్నారా, వాళ్ళ అసలు పరిస్థితి ఏందా అది మీకు తెలియదు. అది ఒప్పుకోవాలి మీరు, రియల్ ఫ్యాక్ట్ అది. బట్ నేను మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాను, అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేస్తున్నాను. అంటే ప్రిలిమ్స్ సంబంధించి మెయిన్స్ కూడా రాశాను, దాని రిజల్ట్స్ వస్తాయి, చూద్దాం. సో దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఇది నా క్రెడిబిలిటీ, అర్థమైందా? ప్రిలిమ్స్ క్లియర్ చేయడంలో నా యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో నేను కూడా చెప్పడం క్లాసెస్ అంత ఎఫిషియెంట్గా ఉంటుంది. సో మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, అంటే కొంతమంది మెయిన్స్ కూడా స్టార్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ మెయిన్స్ రాస్తున్నా కాబట్టి, ఎగ్జామ్స్ మన రాసా కాబట్టి మే 3 నుంచి 9 దాకా నాకు ఐడియా ఉంది, కంప్లీట్ ఐడియా. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి, దాని విధంగా ప్రిపేర్ చేసే విధంగా నాకు తెలుసు. సో మీరు నమ్మకంగా జాయిన్ అవ్వచ్చు. బట్ నేను వాళ్ళలాగా, అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్కి నాకు డిఫరెన్స్ కూడా చెప్తాను. ఇన్స్టిట్యూట్స్లో ఇయర్కి 700 మంది, 800 మంది, 1000 మంది, సో భారీ బ్యాచ్తో తీసుకుంటారు. ఎంతమంది క్వాలిఫై అవుతున్నారండి?
మీరొక్క మనస్సాక్షిగా మీ యొక్క గుండె మీద చెయ్యేసుకొని మీకు మీరు చెప్పాలా. ఎంతమంది ఒక 20 మందన్నా అవుతున్నారా? ఒక 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 ఇన్‌స్టిట్యూట్ చూసారా 20 మందన్నా అయ్యేది? సో, మీరు నన్ను అడగడం కాదు, అక్కడ అడగాలి మీరు క్వెషన్స్. అర్థమైందా? నేను లిమిటెడ్ బ్యాచ్ తీసుకుంటున్నా. మీరు ఆడ వేల మందిలో ఒక 10 మంది అట్లయితే అది గొప్ప అనుకుంటున్నారు. మిగతా 999 గురించి ఆలోచించట్లా మీరు. సో, ఇక్కడ అది కూడా ఏందంటే ఇంటర్వ్యూస్‌కి వచ్చిన వాళ్ళు క్లియర్ చేస్తున్నారు అది. అది మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. ఇక్కడ నేను లిమిటెడ్ బ్యాచ్ 50 మందిని తీసుకుంటా అంతే. ఎక్కువ మంది కూడా అవసరం లేదు నాకు. 50 మెంబర్స్ తీసుకుంటాను. ప్రాపర్‌గా వాళ్ళని కన్సిస్టెంట్‌గా చదివిస్తాను. క్లాసెస్ చెప్తాను. హోంవర్క్ చేపిస్తాను. ఖచ్చితంగా సక్సెస్ చేపిచ్చే బాధ్యత నాది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, కొంతమంది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 2 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి బెస్ట్. ఓన్లీ ప్రిలిమ్స్ స్టార్ట్ చేసేవాళ్ళు అసలు ఆలోచించబడలే ఇంకా. ఎందుకంటే నేను ఆల్రెడీ క్లియర్ చేస్తున్నా కాబట్టి ఈ ప్రెజెంట్ ఉన్న ట్రెండ్స్ ఎంత టఫ్‌గా వస్తున్నాయి పేపర్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ మీకు ఆల్రెడీ చూస్తున్నారు. సో, అవి కూడా నేను క్లియర్ చేస్తున్నా కాబట్టి దానికి అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో, మీరు జస్ట్ ఏందంటే 50 మెంబర్స్ బ్యాచ్ కాబట్టి జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఈ యొక్క నెంబర్కి వాట్సాప్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్, నేను ఫీజ్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. మీరు జాయిన్ అవ్వండి. క్వశ్చన్స్ ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, మీరు అసలు ఎట్లా అడుగుతున్నారంటే మీ క్రెడిబిలిటీ ఏందని నాకే అసలు అర్థం కాని విషయం ఏంటంటే నవ్వు వస్తుంది నాకు వాస్తవంగా. ఉన్నమాట చెప్తున్నా. అంటే ఇన్స్టిట్యూట్స్ని అడగాల్సిన క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు. ఇన్స్టిట్యూట్లో చెప్పే స్టాఫ్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారా, మీ క్రెడిబిలిటీ ఏదైనా వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు. సో, అంతా క్లియర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది. ఇంకో క్వశ్చన్ మీకు చెప్తా చూడండి. అంతా క్లియర్ చేసేవాళ్ళు క్లాసెస్ ఎందుకు చెప్తారండి? ఇప్పుడు నేను అంతా క్లియర్ చేస్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను, అంతా క్లియర్ చేస్తాను, నేను క్లాసెస్ ఎందుకు చెప్తాను? జాబ్ చేసుకుంటాను కదా. అట్లా ఇన్స్టిట్యూట్స్లో కూడా ఎంతమంది అంతా క్లియర్ చేసేస్తారు మీ క్లాసెస్ చెప్పేవాళ్ళు? ఇప్పుడు మీకు చెప్పే క్లాసెస్ అంతా క్లియర్ చేస్తారు. ఎగ్జామ్స్ యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ అంతా క్లియర్ చేస్తారు. క్లియర్ చేస్తే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఒకరో ఇద్దరో ఉన్నారు అంటే ఎప్పుడో, అది కూడా ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ముందు క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు అది. ఇప్పుడు మారిపోయినాయి పేపర్స్. అర్థమైందా? వాళ్ళు ఇప్పుడున్న ట్రెండ్స్ చెప్తున్నారు అనమాట. సో, కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి మీరు. సో, మీరు ప్రెజెంట్ ట్రెండ్స్తో క్వాలిఫై అవుతున్న వాళ్ళని నమ్మండి. అది నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం కావాలా. సో, వేల మందిలో 10 మంది క్వాలిఫై చూపించుకొని రెప్యుటేషన్తో జాయిన్ చేయించుకోవడం వేరు. బట్ లిమిటెడ్ బ్యాచ్ తీసుకొని వాళ్ళని ఫోకస్ చేయడం వేరు. సో, మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫీజు కూడా మినిమం ఉంటుంది. అక్కడలాగా అంతంత కాస్ట్ ఉండవు ఇక్కడ. బట్ ప్రాపర్గా మీకు ఆన్లైన్ క్లాసెస్లోనే లభ్యమవుతుంది అనమాట. అంటే ఆన్లైన్ క్లాస్లో మీరు ఇంట్లో ఉండి చదువుకోవచ్చు. ఇంట్లో ఉండి క్లాసెస్ విని ప్రాపర్గా చదువుకోవచ్చు. ఏమైనా డౌట్స్ అని అడగవచ్చు. ఇంకోటి ఏం సార్ అంటే ఇన్స్టిట్యూట్లో నేను ఇన్స్టిట్యూట్ కోర్స్ ఉన్నా ఒక కొన్ని ఇయర్స్ ముందు. ఢిల్లీలో కూడా తీసుకున్నాను, హైదరాబాద్ కూడా తీసుకున్నాను. ఎట్లా చెప్తారు ఏందని నాకు తెలుసు కదా ఐడియాస్. సో, ఎంతోమంది క్లాసులు కూడా బాగున్న పరిస్థితి ఇంట్రెస్ట్ లేక. బట్ నా దగ్గర అలాగ ఉండదు. ఎగ్జాక్ట్గా ఉంటుందన్నమాట. సో, మిమ్మల్ని ఎలా చదివించాలో నాకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, అయితే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.